వెల్కమ్ టు మనా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి. సోమశీల డ్యాం పరిశీలనకు వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో బృందం. గుంటూరులో ఎన్నేళ్లుగా నిలిచిపోయిన బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. స్టేడియం అభివృద్ధి పనుల కోసం 14 కోట్లు మంజూరయ్యాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ నిధులతో స్టేడియాన్ని ఆధునీకరించి క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధి ద్వారా గుంటూరు జిల్లా క్రీడా రంగానికి ఊతం లభించడంతో పాటు యువతకు మరిన్ని అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. స్టేడియం అభివృద్ధి నిర్ణయంపై క్రీడాకారులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికంగా జరిగి ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ ఎన్విరాన్మెంట్ లేకపోవటం ఒక సమస్య. దీనికోసం మొత్తం బీఆర్ స్టేడియంని కంప్లీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయాలని ఒక డిపిఆర్ తయారు చేస్తే దాని టోటల్ ఖర్చు 170 కోట్ల రూపాయలు వచ్చింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్లో 100% సెంట్రల్ ఇచ్చే స్కీమ్స్ టోటల్ బడ్జెట్ తక్కువగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి రకరకాల స్పోర్ట్స్ దాంట్లో ఒక 70 కోట్లు వేరే ప్రాంతానికి కూడా ఇచ్చారు. దానితో పాటు గుంటూరుకి మనం అప్లై చేసిన 170 కోట్లలో 14 కోట్లు మొదటి విడతగా శాంక్షన్ చేశారు. అయితే ఈ బీఆర్ స్టేడియంలో స్టేడియం పార్టు, మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇలా రకరకాల ఫెసిలిటీస్ తీసుకున్నాం మనం, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ. అయితే మొత్తం ఈ రోజున రాలేదు కాబట్టి ఈ 14 కోట్లలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే టోటల్ ఏదైతే మనం అనుకున్నామో దాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఈ కాంపోనెంట్ని ఈ 14 కోట్లతో బిల్డ్ చేస్తాం. ఈ విధంగా మాకు బడ్జెట్ ఇచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు మన్సుఖ్ మండవీయ గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారికి, దీంతో పాటు ఎప్పటి నుంచో ఈ స్టేడియంని మంచిగా చేయాలి అని చెప్పి నాకు రిపీటెడ్గా రిక్వెస్ట్లు ఇస్తున్నటువంటి మా ఎమ్మెల్యే నజీర్ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. థ్యాంక్ యూ. జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం ఎలా దెబ్బతీస్తుందనేది వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. చంద్రబాబు రాయలసీమ ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదు. జగన్ అమరావతిపై పలు ప్రశ్నలు సంధించారు. రాజధాని నిర్మాణం కోసం తొలిదశ 50,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏమీ చేయలేదు. ముందు ఇచ్చిన రైతులకు ఏమీ చేయకుండా రెండవ దశకు వెళ్లటం తప్పు కాదా అని ప్రశ్నించారు. రైతులకు ఇస్తున్న రిటర్న్స్ ఫ్లాట్స్ కు కనీస మౌలిక సదుపాయాలు కల్పన లేదని సజ్జల అన్నారు. రాయలసీమ ప్రజల వీళ్ళ దీనికి ఉసురు కొట్టుకుంటున్నావు. అక్కడికి జీవనాడి లాంటి తప్పనిసరి మనకు అలొకేటెడ్ వాటర్ తీసుకోవడానికి అవసరమైన లైన్ కావాలంటే ఇట్లా పోక వేరే మార్గం లేని, గత్యంతరం లేని పరిస్థితిలో ఆయనకున్న అలొకేటెడ్ వాటర్ తీసుకోవడానికి వచ్చే నీళ్లు ఎప్పుడు వస్తే అప్పుడు ఒక ఇన్సూరెన్స్ దీనిలాగా రాయలసీమ లిఫ్ట్ పెడితే దాన్ని ఇట్లా కొడుతున్నావు, దొంగ దెబ్బ కొట్టారని అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాను ఆ రోజు పిలిచారు. అదే మాట్లాడారు. దాంతోపాటు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడారు. అందులో తర్వాత నేషనల్ మీడియా అమరావతి గురించి అడిగితే అక్కడ ఎప్పుడు చెప్పింది, గతంలో చెప్పింది, మళ్ళీ ఈ రోజు చెప్పారు. కొత్తదేం లేదు. ఆయన ఆ రోజు అంతకుముందు చెప్పినా, తర్వాత నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేది ఇదేనా, ఆయన పార్టీ అభిప్రాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చెప్పింది నేను ఎక్స్ప్రెస్ చేసిన ఉద్దేశం ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ మొన్న అది మీడియా అడిగితే రైజ్ చేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవాలా కాదా అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన్ను మోసే మీడియా కానీ సమాధానం చెప్పాలి. దానికి జవాబు చెప్పచ్చు. ఆయన రైజ్ చేసిన ఏంటి, నువ్వు తొలి దశ 50,000 ఎకరాలు తీసుకున్నావు, ఆ రైతులకు ఇంతవరకు ఏమి చేయలేదు, దీనికి సంబంధించి అక్కడ ఏది చేయకముందే మళ్ళీ 50,000 ఎకరాలకు వెళ్తున్నావు. ఈ 50,000 ఎకరాలకు సంబంధించి నువ్వు రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లకు సంబంధించి ఇంతవరకు నువ్వు ఒక కనెక్టివిటీ లేదు, రోడ్లు లేవు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ లేదు. ఇవి ఏకంగా ప్రాణాలు తీసుకునేంత వరకు, ప్రాణాలు పోయేంత వరకు కూడా దారి తీస్తున్న నేపథ్యంలో
మళ్ళీ రెండో దానికి వెళ్తున్నావు. ఇక్కడ ప్లాట్లు ఎక్కడ ఇచ్చావంటే చెరువుల్లో ఇచ్చావని వస్తున్నాయి. ఇది తప్పు కాదా అనేది ఒకటి రైజ్ చేశారు. అది వాస్తవం కాదా, దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇంతవరకు ఏమైనా నువ్వు ప్లాట్లు రిజిస్టర్ చేసావా, లేదా ప్లాట్లకు సంబంధించి ఎవడైనా కొనే రకంగా ఉందా, ఎవరైనా స్పెక్యులేటర్ దాంట్లో ఎంటర్ అయితే కావాలి, లేదా దాన్ని ఏమంటారు స్టాక్ మార్కెట్లో కదా ప్రైసెస్ బాగున్నాయని చెప్పడానికి వీళ్ళే ఇంటర్నల్గా 4-5 ప్లాట్లు తీసుకొని చేస్తే చేయాలి తప్ప ఎవరైనా కొనేట్టున్నారు. ఎందుకంటే దానికి దారులు లేవు, ఒక క్లియర్ కట్ ఇవి లేవు. వాడి ప్లాట్లకి వాళ్ళు పోలేరు, మార్కెట్ చేసుకోలేరు, అమ్ముకోలేరు. ఇది రైతులు రోజు గొడవ పెడుతున్నది. నువ్వు అతి వెళ్ళకుండా రెండో దానికి పోతున్నావు. రెండవది అక్కడికి పోయి ఏం చెప్తున్నావు మళ్ళీ ఆ రెండో దీనికోసం పోయినప్పుడు మన పత్రికలో చూశాను 1,50,000 రుణమాఫీ వరకు ఆలోచిస్తాము చేస్తామని. అసలు సాధ్యమా, ఎట్లా చేయగలరు? ఇది భ్రమలో పెట్టడమే కదా. ముందు వీళ్ళ సంగతి తేల్చవా అంటే దానికి తిడుతున్నారు. అలాగే అక్కడికి సంబంధించినంత వరకు కరప్షను క్లియర్గా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైజ్ చేసిన పాయింట్స్ 19లో అధికారం లేకొచ్చినా కూడా అవే రెలవెంట్ క్వశ్చన్స్. ఎకరాకు 2 కోట్లు, 1,00,000 ఎకరాలు 50,000 ఎకరాలకైతే 1,00,000 కోట్లు తీసుకురావాలి. అప్పటికి నువ్వు పెట్టింది, మేము 19లోకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 5,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈయన మొత్తం 5 ఏళ్లలో ఆయన ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. ఇంకా 1,00,000 కోట్లు తీసుకురావాలి. ఇది చేసుకుంటూ పోతే ఎప్పటికి తెగుతుంది, ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి ఇది సాధ్యం కాదు. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఇట్లాగైతే సాధ్యం కాదు. అందుకోసం ప్లస్ ఇంటర్నల్ స్కామ్లు, రకరకాల అసైన్డ్ భూముల కుంభకోణము, లేదా వీళ్ళే కొనుక్కోవడాలు, ఇవన్నీ బయటకు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలను ఆపడం లేదు. సోమశీల డ్యాం పరిశీలనకు వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ నేతలు కాకాని చంద్రశేఖర్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డిలను అడ్డుకున్నారు. ఈ రోజు సోమశీల డ్యాం పరిశీలనకు వెళ్లాలని చంద్రశేఖర్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి కార్యక్రమం రూపొందించారు. అయితే వారి పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం వారి ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా వారు చెప్పినటువంటి హామీలు ఏవీ నెరవేర్చకుండా పైపెచ్చు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ గొంతు నొక్కడానికి కానీ, వైఎస్ఆర్సీపీని బలవంతంగా ఏదో ఒక విధంగా కేసులు పెట్టడం కానీ, వారిని అరెస్ట్ చేయడం కానీ మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి సంస్కృతి. మరి అనేక కార్యక్రమాల్లో వీరు చేస్తున్నటువంటి విచ్చలవిడి కేసులను కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తూ వస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా రాయలసీమకు సంబంధించి జలాశయాలు కానీ, నీటిపారుదల హక్కులు కానీ వాటన్నింటినీ కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు రైతాంగం అంతా కూడా వెలువెల్లాడిపోతా ఉంటే ఈయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల దానంతా కూడా ప్రజలకి తెలియపరిచి ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకొని వచ్చి వారి నిర్ణయాలను మార్పు చేసుకునే విధంగా ప్రయత్నించాలన్న ఆలోచనతో ఈరోజు సోమశీల జలాశయానికి అందరం కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో కలిపి వెళ్లాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది. జస్ట్ అక్కడ పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేయడానికి మేము ఆలోచించినప్పుడు ఈరోజు అందరినీ కూడా గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. మేము వాస్తవంగా 9 గంటలకు బయలుదేరాలనుకున్నాం. వీళ్ళు మార్నింగ్ 7 గంటల నుంచే పోలీసులు కానీ, పోలీసు అధికారులు కానీ మా ఇళ్ల దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర నుంచి కూడా బయటకు కూడా వెళ్ళనీయకుండా ఈరోజు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ నోటీసులో కూడా ఒకటే చెప్పారు, సోమశీల ప్రాజెక్టు దగ్గరికి మీరు వెళ్ళొద్దని అన్నారు. సరే, సోమశీల ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళాము, వ్యక్తిగత పనులు ఉన్నాయని చెప్పి కూడా మీరు వ్యక్తిగత పనులు ఉన్నా కూడా బయట వెళ్ళడానికి లేదు, మాకు ఎస్పీ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ అని చెప్తే ఆర్డర్స్ కాపీ మీ దగ్గర ఉందంటే అది లేదంటారు. కేవలం సోమశీలకు పోవద్దని మాత్రమే నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఎవరు కూడా ప్రజల పక్షాన మాట్లాడకూడదు, ప్రజల పక్షాన పోరాడకూడదు అని పోలీసులు చేస్తున్నటువంటి ఆగడాలు కానీ, దీనికి సంబంధించి అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులు వారి చేత చేస్తున్నటువంటి ఆకృత్యాలు కానీ ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎన్ననుకున్నా కూడా ఏదైతే ప్రజల పక్షాన పోరాటంలో కానీ, ప్రజలకు ఏదైతే వాస్తవాలు తెలియచేయడంలో వైఎస్ఆర్సీపీ వీళ్ళు ఎన్ని చేసినా కూడా వాటన్నింటినీ కూడా చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నారు. ఎమ్మిగ్నూరు పట్టణం సోగనూరు రోడ్డుకు సమీపంలో నిర్మాణం పూర్తి దశలో ఉన్న ఏపీ టిట్కో గృహాలను ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి గృహాల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. మొత్తం 1008 టిట్కో గృహాలు నివాసానికి సిద్ధంగా ఉన్నాయని, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల పనులు తుది దశలో పూర్తవుతున్నాయని అధికారులు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని తెలిపారు. ఈ
సంక్రాంతి పండుగ అనంతరం లబ్ధిదారులకు ఈ గృహాలను పంపిణీ చేసి నివాసానికి అప్పగించేలా ప్రణాళిక రూపొందించామని ఎమ్మెల్యే తెలిపారు. పేదలకు సొంత ఇళ్లు అనే ప్రభుత్వ లక్ష్యం త్వరలోనే నెరవేరబోతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సబ్ ఇన్స్పెక్టర్, ఎంఆర్ఓ, సంబంధిత అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. పేదలకు కూడా ఇళ్లను దూరం చేసిన చరిత్ర గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు మళ్ళీ కూడా మా బాధ్యతగా 18 నెలలు గడుస్తూ ఉంది. గతంలో ప్రత్యేకంగా ప్రజలు కోరిన విధంగా మళ్ళీ వాటిని అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి బ్లాక్స్ వైజ్గా దాదాపు సంక్రాంతికి కానీ పండుగ తర్వాత కానీ వెంటనే వారికి మళ్ళీ అర్హులైన వాళ్ళందరికీ అందించాలా, ఇల్లు లేనటువంటి పేదలందరికీ మళ్ళీ ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళకు గూడు కల్పించాలా, ఇల్లు ఇవ్వాలా అనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మళ్ళీ ప్రభుత్వం ముందుకు తీసుకోవడం జరుగుతోంది. రానున్న కొద్ది రోజుల్లోనే ఒక 1000 నుంచి 1008 ఒక బ్లాక్ 1000 హౌసెస్ దశల వారీగా ఒక్కొక్కసారి 1000 హౌసెస్ 3800 పైచిలుకున్నటువంటి ఈ యొక్క శివన నగర్లో ఈ ప్రాంతం మొత్తం కూడా కీర్తి చేసిన తండ్రి బివి మోహన్ రెడ్డి గారు పేదలకు పట్టాలు ఇచ్చినటువంటి ప్రాంతం. ఇక్కడ పేదలకు ఏ ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయాలే కాకుండా ఈ ప్రాంతానికి రోడ్సే 100 ఫీట్ రోడ్డు, అదే రకంగా ఇతరత్ర లింకింగ్ రోడ్స్ కూడా కలుపుతూ ఒక నందనవనంగా చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ ఇల్లు 1000 మందికి 1000 లబ్ధిదారులకు ఇచ్చి ఇక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నామని తెలియజేస్తున్నాం. ఇక్కడ కాంపోస్ట్ యార్డ్ చూస్తున్నారు. దీన్ని కూడా ఈ కాంపోస్ట్ యార్డ్ను కూడా ఈ ప్రాంతానికి నివాసానికి ఉండడానికి వచ్చినప్పుడు ఆ కాంపోస్ట్ యార్డు, ఆ చెత్త అవన్నీ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని కూడా అక్కడ నుంచి తరలించి అక్కడ మంచి పార్క్ ఏర్పాటు చేసి ఇక్కడ తాగడానికి నీళ్లు కానీ ఈ పార్కును కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఈ రానున్నటువంటి లబ్ధిదారులకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా పేదలందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం తెలియజేస్తాం. ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో ఇటీవల ప్రసారమైన ఒక ప్రోమోలోను అనంతరం నిర్వహించిన డిబేట్లోను ఆ ఛానల్ వారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన అసత్యమైన, నిరాధారమైన, దూషణాత్మక వ్యాఖ్యలకు నిరసనగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయటకు వెళ్లడం జరిగింది. ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆడం తెచ్చుకోవటాలి, వాళ్ళు అల్లర్లు చేసేది ఆ నెపాన్నంతా కూడా వీళ్ళు ఇదే విధంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర రాజకీయాలు, విశాఖ ఉక్కు ఉపాధి హామీ చట్టం, నిరుద్యోగం తదితర అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముఖ్యమంత్రులందరిలో సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కూడా బిలినియర్ అని, ఈ ఇద్దరి చేతుల్లో రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి భ్రష్టు పడుతున్నాయని విమర్శించారు. బీజేపీ, వైసీపీ, టీడీపీ 3 పార్టీలు 3-in-1 పార్టీల్లా ఢిల్లీలో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్, నిధుల కోసం చంద్రబాబు ప్రధాని మోడీకి విధేయులుగా ఉన్నారని అన్నారు. అమిత్ షా ఇంట్లో అర్ధరాత్రి ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీ అందరికీ సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు వైజాగ్ ప్రెస్ క్లబ్ నుంచి తెలియజేస్తూ ముఖ్యంగా 4 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి విశాఖపట్నం రావడం జరిగింది. మొదటిది రాష్ట్ర రాజకీయాలు, రెండవది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, మూడవది ఉపాధి హామీ, నాలుగవది రాష్ట్రంలో ఎస్సీలు, ఓబీసీల పరిస్థితులు. రాష్ట్ర రాజకీయాలు బాగా భ్రష్టు పట్టిపోతున్నాయి దినదినానికి. బిలియనీర్లు రాజకీయాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి భారతీయ జనతా పార్టీ, రెండవది వైఎస్ జగన్ పార్టీ, మూడవది తెలుగుదేశం పార్టీ. ఈ 3 కలిసి పనిచేస్తున్నాయి ఢిల్లీలో. దీన్ని నేను 3-in-1 రాజకీయాలు అని అంటాను. మరి జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడు, ఏం చేశాడు ముఖ్యమంత్రిగా? నాకైతే ఏమీ కనపడటం లేదు. ఒక బటన్ నొక్కడం తప్పించి. చంద్రబాబు నాయుడు
గత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం చేశాడు, ఏం సాధించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంటే మాటలు తప్పించి ఉపన్యాసాలు తప్పించి ఏమీ కనపడటం లేదు. నెలకు ఒక 4,000 వేస్తానంటాడు. దాంతో ఏమవుద్ది? అందరూ వేశారు, ఈయన వేస్తున్నాడు. రాష్ట్రంలో దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రులందరిలో రిచెస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆయన సాధించినటువంటి ఘనత. చెప్పదు తప్పదు, ఆయన నా ఫ్రెండే. కానీ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉంటే అందరు ముఖ్యమంత్రుల్లో రిచెస్ట్ ముఖ్యమంత్రి, సంపన్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా బిలియనేర్ ముఖ్యమంత్రి. ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక బిలియనేరు, ఈ చంద్రబాబు నాయుడు ఒక బిలియనేరు, లేకుంటే కాబోయే బిలియనేరు. మరి ఈ ఇద్దరు బిలియనేర్ల మధ్య రాజకీయం సంక్షోభంలో పడిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇద్దరు మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి విధేయులుగా వాళ్ళు చెప్పిన పనులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులు తప్పించుకునేదానికి, చంద్రబాబు నాయుడు నిధులు తెచ్చుకునేదానికి తప్ప ఏమి. మొన్న అమిత్ షాని కలిశాడు, నిన్న కాక మొన్న నేను చూశాను ఆ ఫోటోలు. అమిత్ షా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోనంటే చంద్రబాబు నాయుడు నాలా కూర్చో ఉన్నాడు. మరి ఆంధ్రుల ఆత్మగౌరవం అర్ధరాత్రి పూట అమిత్ షా ఇంట్లో మంట కలిసిపోతా ఉంది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, ఆంధ్రుల ఆత్మగౌరవం అని కేకలేసి ఆ రోజు పెట్టాడు. ఈ రోజు అవి కేవలం మరి బలహీనమైపోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. రెండోది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో డాక్టర్ వి నారాయణన్ చైర్మన్ ఇస్రో జనవరి 12న PSLV C-62 రాకెట్ తో 2026 సంవత్సరానికి తన మొదటి ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఈ రోజు ఇస్రో సిబ్బందితో కలిసి శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి విచ్చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్, సభ్యులు గుర్రపశెట్టి, పగడాల మురళి, గోపీనాథ్ వార్లు మరియు అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మృత్యుంజయ స్వామి వద్ద శ్రీకర్ హోట చైర్మన్ కు తీర్థ ప్రసాదాలు, స్వామి అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ పాలక మండలి చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్, గుర్రపశెట్టి హరినాథ్ అందజేశారు. తిరుమల శ్రీవారిని ఇస్రో బృందం దర్శించుకుంది. శనివారం VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో ఇస్రో చైర్మన్ నారాయణన్, ఆయన బృందం స్వామివారి సేవలో పాల్గొన్నారు. PSLV C-62 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి PSLV C-62 రాకెట్ ను జనవరి 12న ఉదయం 10:17 ప్రయోగిస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా భూమి పరిశీలన ఉపగ్రహం EOS N1 ను కక్షలోకి పంపనున్నారు. On 12th January morning 10 AM 17 minutes we are going to have the PSLV C-62 launching EOS N1 satellite and 15 co-passenger satellites in the polar sun synchronous orbit. This is the first launch in 2026 and the 64th launch of the PSLV vehicle. We have 8 co-passenger satellites from foreign countries
With this, we will be accomplishing 442 foreign satellite launches from Indian soil. This is basically advanced Earth observation satellite, the EOS N1. The purpose is mainly advanced Earth observation purpose. మెదక్ జిల్లా తుఫ్రాన్ మండల గుండెడ్డిపల్లి గౌడిగూడెం మున్సిపల్ పరిధిలోని ఆబోతుపల్లి శివారులో భారీ వర్షాలకు కూలిన హల్దీవాగు బ్రిడ్జిపై గుండెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ దోమలపల్లి యాదమ్మ క్రిస్టి ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 30 లక్షల నిధులతో ధ్వంసమైన బ్రిడ్జి పైన తాత్కాలికంగా ప్రజల రాకపోకల కోసం మట్టి రోడ్డు వేస్తున్నారు. బ్రిడ్జి కూలడంతో 10 గ్రామాల ప్రజలకు రవాణా సదుపాయాలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా వాగు దాటి పొలాలకు వెళ్లే రైతులు, కూరగాయలు అమ్ముకునే వారు ఇతర అవసరాలకు తుఫ్రాన్కు వెళ్లడానికి 6 నెలలుగా పడుతున్న ఇబ్బందులు దూరం చేయడానికి తాము బ్రిడ్జిపై మట్టిని పోసి రాకపోకలు కొనసాగించడానికి పూనుకున్నట్టు గుండెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ యాదమ్మ కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి తెలిపారు. కింద కొట్టుకోపోయిన కాజువేను మా దాదాపు తూప్రాన్ టు మల్కాపూర్ దాకా ఉన్న 10 గ్రామాల ప్రజలు చాలా అవసరపడ్డారు. మధ్యలో ఎలక్షన్లు రావడం వల్ల లేట్ అయింది వర్క్ చేద్దామని. యాక్చువల్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా పబ్లిక్ ప్రజాపాలనకు సంబంధించి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అవుతుంది, కానీ ఎలక్షన్ల వల్ల లేట్ అయింది. ఇప్పుడు ఈ వర్క్ను తాత్కాలికంగా ప్రజలు నడవడానికి, వెహికల్ నడవడానికి స్టార్ట్ చేస్తున్నాం. 15 డేస్లో పైప్ వేసి పర్మనెంట్ చేస్తాము. అట్లనే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోడ్డును డబుల్ రోడ్ చేస్తుంది. హామ్ రోడ్ కింద గజ్వేల్ కాన్స్టిట్యున్సీలోనే ఫస్ట్ రోడ్ మనకు ఈ హామ్ రోడ్ ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ అనుకుంటా. ఏది తూప్రాన్ టు మల్కాపూర్ దాకా, మల్కాపూర్ టు మాచిన్పల్లి దాకా, మల్కాపూర్ దాకా ఈ దాన్ని దాదాపు 12 కోట్ల శాంక్షన్ చేయించి టెండర్ కూడా పంపించింది. ఇది ఈ టెండర్ కాగానే ఏది హైవే క్వాలిటీస్తోని నిర్మాణం చేస్తారు ఈ రోడ్డు, ఈ డబుల్ రోడ్ను. ఇక్కడ కూడా బ్రిడ్జిని కూడా దాదాపు 5.5 కోట్లతో బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నాము. మా గ్రామ ప్రజలు గౌడిగూడెం, గౌండ్రెడ్డిపల్లి, మల్కాపూర్, మాచిన్పల్లి ఇక్కడ గ్రామ ప్రజలకు తూప్రాన్ హైదరాబాద్తో ఇమీడియట్ కనెక్టివిటీ చేస్తున్నాము. గత ప్రభుత్వాలు ఏవి పట్టించుకోలేదు మా రోడ్డును. ఈసారి దాదాపు ఒక ఈ 1 ఇయర్లో ఇక్కడ బ్రిడ్జి ప్లస్ పెద్ద డబుల్ రోడ్ నిర్మాణం చేసి మా ప్రజలకు, మా గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామని మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాం. గుండెపల్లి గ్రామ ప్రజలు మేము. అది రోడ్డు 6 నెలల కింద కొట్టుకపోయి ఉండే, కలెక్టర్ గారు వచ్చిండు, చూసిపోయి తాత్కాలిక ఇప్పుడు శాంక్షన్ పెట్టి ఈజీఎస్లో 10 గ్రామాల ప్రజలు, కూరగాయలు అమ్మటోళ్ళు, గొల్లు మేకలు, మొత్తం ఈ ఆవత్పల్లి అని పల్లె ఉన్నది. ఆవత్పల్లెలు చాలా ఇబ్బందులు ఉండే. తిరుమల దిగాలంటే 15 కిలోమీటర్లు, ఇట్లా 2 కిలోమీటర్లు వాళ్ళకు. మాచిన్పల్లి, మల్కాపురం ఆకుకూరలు అన్నీ మబ్బుల రాత్రి పగలు 24 గంటలు ఆకుకూరలు అమ్ముకుంటారు. చాలా ఇబ్బందులు ఉండే. మొత్తం ఇది రైతుల రోడ్డు తాత్కాలిక శాంక్షన్ చేపించి తాత్కాలిక అయితే ఇప్పుడు ప్రజలు నడుస్తాడు చేస్తున్నాము. రేపు 14 కోట్లు శాంక్షన్ అయినాయి. దాన్ని తర్వాత పూర్తిగా మంచి చేపిస్తామని ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.